మార్స్ పై జీవించాలని కలగన్నారా లేదా అంతరిక్షంలో విహరించాలని ఆలోచించారా? మనలో చాలా మందికి స్పేస్ గురించి ఆసక్తి ఉంటది. నిజంగా మార్స్ కి వెళ్లాలనే లక్ష్యంతో జీవిస్తున్న ఒక అసాధారణ యువతి ఉన్నారు. ఆమె పేరు అలిస్సా కార్సన్. మానవజాతి చరిత్రలో మార్స్ పై అడుగుపెట్టే తొలి వ్యక్తిగా మారాలని చిన్నతనం నుంచే నిర్ణయించుకున్న యువతి. మార్చి 2001 అమెరికాలో జన్మించిన అలిస్సా కేవలం 3 ఏళ్ల వయసులోనే మార్స్ పై వెళ్లాలని కలలు కనడం ప్రారంభించింది. చిన్నతనంలోనే ద బ్యాక్యార్డిగన్స్ అనే కార్టూన్ షో చూసిన తర్వాత మార్స్ ప్రయాణం గురించి ఆమెలో ఆసక్తి పెరిగింది. తన కల నిజం చేసుకోవడానికి 7 ఏళ్ల వయసులోనే నాసా స్పేస్ క్యాంప్ కి వెళ్లింది. నాసా స్పేస్ క్యాంపులలో శిక్షణ తీసుకుని 15 ఏళ్లకే మార్స్ మిషన్ కోసం సిద్ధమవుతున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. నాసా నిర్వహించే పాస్పోర్ట్ ప్రోగ్రాం పూర్తి చేసిన తొలి వ్యక్తిగా నిలిచింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా 7 స్పేస్ క్యాంపులకు హాజరైన ఏకైక వ్యక్తి కూడా ఆమెనే. అంతరిక్షంలో జీవించడానికి శారీరకంగా, మానసికంగా చాలా కఠినమైన శిక్షణ అవసరం. అలిస్సా కూడా స్పేస్ సూట్లో 10 గంటల పాటు గడపగలిగే శిక్షణను పూర్తి చేసింది. స్కూబా డైవింగ్, స్కైడైవింగ్, పైలట్ లైసెన్స్ వంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలను కూడా పూర్తి చేసింది. అంతేకాదు, ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్ వంటి 4 భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. తద్వారా భవిష్యత్తులో అంతర్జాతీయ స్పేస్ మిషన్లలో భాగమయ్యే అవకాశం పెరిగింది. ప్రస్తుతం 2033లో మార్స్ మిషన్లో పాల్గొనేందుకు నాసా మరియు స్పేసెక్స్ శిక్షణ కార్యక్రమాల్లో ఉంది. మార్స్ పై మానవులకు నివాస ప్రదేశం నిర్మించే ప్రాజెక్టులో ఆమె కీలక భాగస్వామి. మార్స్ మీద జీవించేందుకు ఆక్సిజన్ ఉత్పత్తి, ఆహారం పెంచడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా జీవించడం వంటి అంశాలను ఆమె అధ్యయనం చేస్తోంది. అంతరిక్షంపై తన అనుభవాలను, విజ్ఞానాన్ని ఇతర యువతతో పంచుకోవడానికి ఆమె బ్లూబెర్రీ, ఎ స్పేస్ మిషన్ అనే పుస్తకాన్ని రాసింది. అంతేకాదు, అంతరిక్షంపై ఆసక్తి ఉన్న యువతకు మార్గదర్శనం చేసేందుకు బ్లూబెర్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో మార్స్ మిషన్లో వెళ్లిన ఆస్ట్రోనాట్లు భూమికి తిరిగి రావడం చాలా కష్టమైన పని. మార్స్ నుంచి రాకెట్ను మళ్లీ ప్రయోగించడానికి కావాల్సిన ఇంధనం అక్కడ లభించదు. నాసా మరియు స్పేసెక్స్ వంటి సంస్థలు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి కృషి చేస్తున్నాయి. స్పేసెక్స్ స్టార్షిప్ రౌండ్ ట్రిప్ మిషన్ల కోసం డిజైన్ చేయబడింది, కానీ ఇది ఇంకా పూర్తిగా సిద్ధంగా లేదు. నాసా కూడా మార్స్లో ప్రయోగాత్మకంగా కొన్ని రాకెట్లను పరీక్షించాలని భావిస్తోంది. వన్ వే మిషన్స్ అనే కాన్సెప్ట్ను ప్రతిపాదిస్తున్నారు. అంటే వ్యోమగాములు పూర్తిగా మార్స్లోనే జీవించాల్సి ఉంటుంది. వారు ఆహారం పెంచుకోవాలి, ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవాలి, అక్కడి వాతావరణానికి అలవాటు పడాలి. అలిస్సా కూడా తిరిగి రాలేనని అంగీకరించి మార్స్ మిషన్ కోసం సిద్ధమయ్యారు. కానీ 2030 నాటికి సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందితే భూమికి తిరిగి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మార్స్ మిషన్ ద్వారా మానవజాతి కొత్త నివాస ప్రదేశాన్ని కలిగి ఉంటుందా? తిరిగి రావడం సాధ్యమవుతుందా? అలిస్సా కార్సన్ నిజంగా భవిష్యత్తులో మార్స్ పై అడుగుపెట్టి చరిత్ర సృష్టించగలదా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన స్పేస్ వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.